యోగాంధ్ర 2026 దీని మీద ప్రజల సహకారం కోసం, ప్రజా చైతన్యం కోసం ఈ మీడియా సమావేశం పెట్టాం. యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైనటువంటి జీవన విధానం. మన జీవన శైలిలో పెరుగుతున్న ఒత్తిడి, ఆందోళనలు, అనారోగ్య సమస్యలకు యోగా బెస్ట్ మెడిసిన్. శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక విశ్వాసాన్ని అందించే సమగ్ర ఆరోగ్య సాధన యోగా. గత ఏడాది మనం యోగాంధ్ర కార్యక్రమం చేశాం. ప్రపంచ యోగా డే రోజున మనం నిర్వహించాం. ఆ రోజు మనం నిర్వహించిన దానివల్ల మొత్తం ఒక రికార్డు, అనేక రికార్డులు క్రియేట్ చేశాం. ప్రపంచం అంతా కూడా మన వైపు చూసేట్టుగా చేయగలిగాం. దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఏదైతే యోగా అందరూ మర్చిపోయినప్పుడు, లేకుంటే అంత ఆదరణ లేనప్పుడు, మర్చిపోయారని అనగానే అంత ఆదరణ లేదు, అలాంటి యోగాని మళ్ళీ మెడిటేషన్, యోగా, ప్రాణాయామాన్ని, అదే మరి ఆయుర్వేద, మన వారసత్వ సంపదని ప్రపంచానికి అందించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు. ఇందులో మనం చూస్తే ఒక 2 గిన్నిస్ రికార్డులు వచ్చాయి. 26 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తో పాటు స్కాచ్ అవార్డు కూడా మనకు వచ్చింది. 2,44,00,000 మంది ఈ కార్యక్రమంలో పేర్లు నమోదు చేసుకున్నారు. 1,91,00,000 మందికి సర్టిఫికెట్లు అందించాం. 1,53,000 మంది ట్రైనర్స్ తో నిర్వహించాం. అయితే ఇది ఒక ఈవెంట్ గా కాకుండా మన జీవన విధానంలో భాగం చేయడానికి ఈరోజు యోగాంధ్ర ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేయాలి అనే నిర్ణయానికి వచ్చాం. అందుకే ఈ సంవత్సరం యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈసారి కూడా మినిమం 1 కోటి కంటే తగ్గకుండా, పోయినసారి ఏవైతే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ చేశామో ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అన్ని ఇష్యూ చేస్తున్నాం. దాని ప్రకారం ఈ సంవత్సరం మనం చూస్తే యోగా దినోత్సవ థీమ్ వచ్చి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. అంటే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించడానికి యోగాని ఏ విధంగా జీవన విధానం చేసుకోవాలనేది మెయిన్ థీమ్. ఇది ఒక కార్యక్రమం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఫ్యామిలీ నిత్య సాధనగా దీన్ని అవలంబించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను.